గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ వెంకటేష్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ 95 10th బ్యాచ్ సార్. మేము మొత్తం 36 మంది సార్. ఇలా 6 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. మొత్తం వచ్చారా? నెల్లూరి కరుణ, పెదనాటి కవిత, బోతుకూరి రాధిక, గార్లపాటి అనురాధ, నెక్స్ట్ జానమ్మ, కలకొండ జానమ్మ ఉండేవాళ్ళు సార్. సార్ మా చదువు ఎలా సాగిందంటే ఇంటర్ వెళ్ళి మల్లన సంకట మీద కళ్యాణాలు వేసేవాళ్ళు. లంచ్ బ్రేక్ లో వచ్చేసి ఈ రజతోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గురువులకు, పూర్వ విద్యార్థి నా పేరు రామకృష్ణ. మా నాన్నగారు బ్రహ్మం. మా బ్యాచ్ మొత్తం 22 మంది. నా పేరు వెంకటేశ్వర సంగతి ఈ ఊళ్ళో ఎవరికి తెలియదు. ఎందుకంటే అచ్చిరెడ్డి సార్ గారు నాకు పున్నాన్ని పెట్టారు. నా ఇంటి పేరే నా ఒంటి పేరు అయింది. ఆ గంట సారదే. అంటే కాకపోతే సార్ చెక్కిని మాకు ఎక్కలేదు, చదువుకోని ఈరోజు బాధపడుతున్నాం. నా పేరు సుజాత. మా నాన్నగారి పేరు పుల్లయ్య, కొండవా పుల్లయ్య. నా పేరు ఈశ్వరమ్మ. మా నాన్నగారు వెలిశాల ప్రకాశం గారు. నా పేరు లత. మా నాన్నగారు పన్నారు జగన్మోహన్ గారు. నా పేరు వి సజిత, డాక్టర్ ఆఫ్ వి సుధాకర్ రావు, వంగరపాటి సుధాకర్ రావు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న ఈశ్వరి భర్త శ్రీ సత్యంబాబు. సభకు నమస్కారం. నా పేరు సత్యంబాబు అండి. నాది ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. నేను లెక్చర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మొదల క్రాంతి కాలేజీలో పనిచేసినప్పుడు ఈ ఊరు విద్యార్థులు చాలామంది ఉన్నారు. అలాగనే ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి చందాసీన్ సార్, ఈ మూడు కూడా మా విద్యాసంస్థలు. అయితే సారు చందాసీన్ సార్ నా కొలీగు, కెమిస్ట్రీ లెక్చర్గా క్రాంతి కాలేజీలో పనిచేసినప్పుడు సార్ రిక్వెస్ట్ మేరకు స్టూడెంట్స్కు బెంచెస్ లేవు కాబట్టి మా కాలేజీ యాజమాన్యం తరఫున ఈ ఇయర్ ఐరన్ బెంచెస్ ఒక 10 బెంచెస్ డొనేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ స్కూల్ నుంచి ఎవరైతే those who got first rank in this school definitely will provide the free education and మేము వచ్చేసి మా బ్యాచ్లో 12 మందిని పాస్ అయ్యామండి. అంటే అందరూ మేము 10th క్లాస్లోకి ఎంటర్ కాగానే అచ్చిరెడ్డి సార్ గారు రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు మేము చాలా సంతోషించాము. ఎందుకంటే సార్ వెళ్ళిపోతున్నారు, మాకు మమ్మల్ని కొట్టేవాళ్ళు, హింస పెట్టేవాళ్ళు ఎవరు లేరని. అంటే మాకు ముందు ఉన్న బ్యాచ్ ఏం చెప్పారంటే ఇంగ్లీష్ పోయిమ్స్ సరిగా ఒప్పచెప్పకపోతే బాగా కొడతారు అనేవారు. యాక్చువల్గా సార్ 9th క్లాస్లో కూడా నేను ఏదో ఒక పోయిం చెప్పకపోతే నన్ను చెయ్యి ఇలా పెట్టి కొట్టారు, బెంచ్ కేసి కొట్టారు. ఆ కారణంగా సార్ వెళ్ళిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ రిజల్ట్ వచ్చినప్పుడు తెలిసింది సార్లు విలువ ఏమిటో. నెల్లూరు నా పేరు రాధిక. మా నాన్నగారి పేరు రంగారావు. నా పేరు రవి అమ్మ. మా నాన్నగారి పేరు శ్రీరాములు రాములు. నా పేరు సనాఫ్లాల్ మొహమ్మద్. స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ, స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 99 బ్యాచ్ నాది. నేను సెల్ఫ్ బిజినెస్ చేసుకున్నాను ప్రస్తుతానికి. నా పేరు పుల్లారావు. మా నాన్న పేరు వీరవతుడు. షేక్ కాసిం సార్, ఎస్కే సార్. మాకు విద్య చెప్పిన గురువు గారు అందరికీ పాదాలు ఉన్నాం. మాకు ఫస్ట్గా వచ్చింది సార్ సోషల్ సార్. వెరీ గుడ్ పర్సన్. ఎందుకంటే సార్ పాఠం చేస్తే అలా మై మర్చిపోయి ఇంటమే అలా ఉంటుంది.
సెకండ్ మెడికల్ నాగేశ్వరరావు గారు సార్ మ్యాథ్స్ ఈజ్ వెరీ గుడ్ మాస్టర్, బాగా చెబుతారు సార్. కానీ ఇప్పుడు కూడా సార్లు ఏదైనా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వెంకటేశ్వర్లు. మా బ్యాచ్ లో ఎవరు అందుబాటులో లేరు, ఒక్క నారాయణప్ప. హృదయపూర్వక నమస్కారం. నా పేరు కన్నేటి నారాయణ, సన్న కన్నేటి వెంకయ్య. తర్వాత కంప్లీటెడ్ MBA and being in Trade Securities Limited as a branch manager. డాక్టర్ ఆఫ్ రామారావు. నా పేరు కవిత, డాక్టర్ ఆఫ్ బాబు. నా పేరు విలిశాల స్వాతి, డాక్టర్ ఆఫ్ వెంకటాచారి. పేరు ఉషా, డాక్టర్ ఆఫ్ కోటేశ్వరరావు. నా పేరు దారేలి శ్రీను. మా తండ్రి గారి పేరు దారేలి నారాయణ. పేరు బొమ్మికంటి వెంకటప్పయ్య, నాన్నగారి పేరు బొమ్మికంటి రామండి. మా బ్యాచ్లో ఫస్ట్ మన సీనియర్స్ అన్నలు శ్రీధర్, మాధవరావు అండ్ ఇంకా నేమ్స్ తెలీదు, కానీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత ఎవరి దారిలో వారు వెళ్ళిపోయారు. అందరినీ కలిసి వారితో మాట్లాడి ఏం చేస్తున్నారు, నా పేరు సురేంద్ర కుమార్, మా నాన్నగారి పేరు వెంకటేశ్వర. నా పేరు గంగూరి విజయ్ కుమార్. మా అమ్మ 5th వరకు ఇక్కడే చదివింది. నేను ఇప్పుడు MCA ఫైనల్ ఇయర్ అమరా కాలేజీలో చదువుతున్నాను. మా అమ్మ ఎప్పుడైనా నాకు ఒక్కటే మాట చెప్తుంది, మాకు స్తోమత లేక పైకి వెళ్ళలేదు. మాకు ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ ఒక హరిబాబు సార్ గారు. నేను ఎప్పుడన్నా మార్క్స్ తక్కువ వచ్చి నిరుత్సాహపడినా హరిబాబు సార్ గారు మమ్మల్ని ఎంత ప్రోత్సహించేవారు. నాకు స్తోమత లేక నేను చదవలేదు, నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలని నాకు ఎల్లప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందని మా అమ్మ. అలాగే ఆమె కొరకు నేను నెరవేరుస్తాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన గురువర్యులకు, నా సీనియర్స్ కు, నా జూనియర్స్ కు అశోక్ వచ్చేసి 2004 and 2005. మా బ్యాచ్ స్ట్రెంత్ వచ్చేసి 25 మెంబర్స్. అండ్ కన్నేటి నరేంద్ర మై బ్యాచ్ మేట్, ఈజ్ మొరండ. నరేంద్ర కన్నేటి ఎక్కడున్నా రావాలి. అండ్ అదనేమి నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో హెడ్ ఆఫీస్ అసిస్టెంట్ అకౌంట్గా వర్క్ చేస్తున్నారు. పేరు శ్రీకాంత్, ఫాదర్ నేమ్ ఇస్ నాగేశ్వరరావు, ల్యాబ్ ఇన్ఛార్జ్ ఇండియన్ హాస్పిటల్ ఖమ్మం. నా పేరు బట్ట కొండలరావు, సన్ ఆఫ్ బట్ట బసవయ్య. నా పేరు పసుపులేటి వెంకటనాథయ్య, సన్ ఆఫ్ పసుపులేటి వెంకటేశ్వర్లు, MBA కంప్లీట్ అయింది. నా పేరు నసీరావు, సన్ ఆఫ్ జయ. ప్రస్తుతానికి నేను హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. నా పేరు సతీష్, మా నాన్నగారి పేరు విలిశాల వెంకటాచారి. నేను ప్రస్తుతానికి NIT తిరుచిలో ఎంటెక్ చేస్తున్నాను. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఒక స్టూడెంట్ చదువు రాకపోతే అతను వేస్తే నాలో చదువు. నా పేరు లావణ్య, డాక్టర్ పుల్లయ్య. ఇక్కడ ఈ స్కూల్లో టీచర్స్ అందరూ మాకు చాలా ప్రోత్సహించారు. ముఖ్యంగా రామారావు సార్, రామ్కుమార్ సార్, శ్రీనివాస్ రెడ్డి సారు, ఇంకా అంజలి టీచర్, ఇంకా చాలా మంది. 8-9 బ్యాచ్ రెడీగా ఉండాలి. అశోక్, గోపి, జానీ బేగం, జ్యోతి, కరుణాకర్ ఇలా వచ్చిపోయారు. 2008-9 విద్యార్థులకు అచ్చెన్నారెడ్డి గారు అభివృద్ధిలో ఒక మంచి పాత్ర వహించినటువంటి ప్రముఖుల్లో నాకు తెలిసినటువంటి ఒకరైన మా ప్రధాన ఉపాధ్యాయులు రామారావు గారికి, ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పెద్దలు, రెస్పెక్టెడ్ సీనియర్స్ అండ్
జూనియర్స్కి అందరికీ నమస్కారం. సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు. నా పేరు రమేష్ సన్ ఆఫ్ సుబ్బాచారి. నా పేరు నాగార్జున సన్ ఆఫ్ ఫోర్గేట్. నా పేరు నరేష్ సన్ ఆఫ్ నరసింహరావు. నా పేరు ఆదినారాయణ సన్ ఆఫ్ రామచంద్రయ్య. పేరు వందా సన్ ఆఫ్ నాగర్. రాష్ట్ర వేగం దాంట్లో కాజాంది. నా పేరు రేష్మ డాక్టర్ ఆఫ్ ఎస్కే బాబు. నా పేరు ఖమ్మంపాటి శ్రీకాంత్. మమ్మల్ని ఈ స్కూల్లో ఎంతగానో ప్రోత్సహించినటువంటి మా రామారావు సారు, అలాగే రామ్ కుమార్ రెడ్డి సార్ ఎక్కడున్నా నేను మర్చిపోయాను. కల్చరల్ ప్రోగ్రామ్స్ అని ఎంకరేజ్ చేసి ఒక చదువులోనే కాకుండా పైకి పోయేది, ఆటలో పోవచ్చు, ఒక పాటలో పోవచ్చు, ఇంకా సంథింగ్ దేంట్లైనా విద్యార్థుల్ని పైకి రాబట్టే విషయంలో రామారావు సారు, రామ్ కుమార్ రెడ్డి సార్ వీళ్ళు మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది. వాళ్ళ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. చదువులో తక్కువ ఉండేవాడిని నేను. ఆయన నువ్వు చదువుతావు, ఆ చదువు నన్ను ఎంకరేజ్మెంట్ చేసి రామారావు సార్ చాలా విషయాలలో నన్ను ఎంకరేజ్ చేసి మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి, ఇట్టి కొట్టి భయపెట్టి ఏడిపించిన మా మేలు కొరకే కదా, చదువు సంచలనో చెప్పి చక్కదిద్దిరి మా బాబు కొరకే కదా, గురువులారా వందనాలు అందుకోండి. సారు చిన్న పాట ఎంతవరకు వచ్చు నాకు. ఓకే, ప్రతి ఒక్క అంశాన్ని స్వచ్ఛతను పరిశుభ్రతని కానీ స్కూల్ పార్టీస్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా పిల్లలు ఎంకరేజ్ చేసే విషయంలో రావడంతో చాలా ముందు ఉంటాడు. నన్ను వచ్చిన పెద్దలందరికీ, నా సీనియర్స్కి, నా క్లాస్మేట్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. ఒకటి చెప్పగలండి, మనం ఇంటర్కి వెళ్ళినా ఇంటర్ ఫ్రెండ్స్ మధ్యలో కట్ అయిపోతారు. ఏదో మినిమం స్కూల్ రూమ్స్ లో పెట్టించి మా బ్యాచ్ ని వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు పర్సెంటేజ్ తీసుకొచ్చారండి. అప్పుడు మా 10th బ్యాచ్ ని. దీనంతటికీ కారణం రామారావు సార్ గారు. థ్యాంక్స్ సార్. వెంకటయ్య. నేను ప్రస్తుతం ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాను ఆంధ్ర కాలేజ్లో. మాకు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మాకు మంచి తీపి జ్ఞాపకం. మా సీనియర్స్ మాకు మంచి జ్ఞాపకాన్ని ఇచ్చాడు. ఈ స్కూల్లో చదువుకోవడమే మంచి జ్ఞాపకం. విశాలమ్మాచారి. నేను శిరీష డాక్టర్ ఆఫ్ అబ్బాయి. నా పేరు చిట్టుపురం నాగవేణి డాక్టర్ ఆఫ్ వెంకటేశ్వర్లు. నా పేరు సౌజన్య డాక్టర్ ఆఫ్ శంకరయ్య. బాయ్స్ మా క్లాస్ బాయ్స్ ఎవరు రాలేదు, అందరు సిగ్గుపడుతున్నారట్టుంది. కొంచెం స్టేజ్ మీదకి రావాలి. స్కూల్లో చదివేటప్పుడు రామారావు సార్ గారు బ్యాచ్, అంటే అంజలి టీచర్ గారు, శ్రీనివాసరావు సార్ గారు, రామకుమార్ రెడ్డి సార్ గారు అందరూ మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. గేమ్స్లో కానీ మాకు పీటీ సార్ లేని లోటు తీర్చారు. అండ్ రాధిక డాక్టర్ ఆఫ్ సుబ్బాచారి. నేను చెప్పాల్సింది ఏంటంటే మాకు 10th తెలుగు సార్ ఉన్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సార్ మాకు స్టడీ అవర్స్ పెట్టలేదు. అలాంటప్పుడు రావణ సార్ మమ్మల్ని చాలా కేర్ తీసుకొని సార్ సబ్జెక్ట్ 11-2012 బ్యాచ్ నేను సిఏ చదువుతున్నాను, విజయవాడ సెంట్రల్ అకాడమీ. నాకు చాలా ఆనందం ఉంది ఇవాళ. ఇలా అందరూ ఒక చోట కలుపుకోవడం, సార్లు చూడటం, ఎన్నో మరుపురాని సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా నా పేరు శిరీష డాక్టర్ ఆఫ్ సత్యనారాయణ. ఒకప్పుడు మన స్కూల్ సక్సెస్ స్కూల్, 100 స్కూల్స్ ఉంటే సక్సెస్ స్కూల్ అయింది మన స్కూల్. అండ్ ఆల్సో గ్రీనరీ స్కూల్ కూడా. బట్ ఇప్పుడు మొత్తం, అప్పుడు పార్కు అన్ని చెట్లు అన్నీ ఉండేవి.
ఎవరైనా గుర్తు రావచ్చు రాకపోవచ్చు కానీ స్కూల్ ఫ్రెండ్స్ గుర్తొస్తారని అది 100% నిజమే. అన్న పేషర్ నాగబ్రహ్మచారి, నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నాది 2011-12 బ్యాచ్. ఇద్దరు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. వారి కృషి వల్లే ఈరోజు గోండ్రాల్ అంతా అత్యున్నత స్థాయిలో మార్కులు సాధించగలిగి సుజాత వేణ మా బ్యాచ్తో 25 సంవత్సరాలు కావడం మాకెంతో సంతోషంగా ఉన్నది. గవర్నమెంట్ స్కూల్లో మొట్టమొదటిగా ఇంగ్లీష్ మీడియం చదవడం నాకెంతో గర్వకారణం. నా పేరు దండమూడి సంధ్య, డాక్టర్ ఆఫ్ రమేష్. పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడున్న చిన్నారులకు, నా తోటి విద్యార్థులకు నా అభినందనలు. ఈ సంవత్సరం పీటీ సార్ రావటం వల్ల ఇంజనీరింగ్ పోయారు అప్పుడే